యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మళ్ళీ మంచి ఫోర్డ్ ఫీస్టా కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. అందులోనూ డీజిల్ వేరియంట్ అన్న, మంచి మోడల్ ఉన్న కారు చాలా రీజనబుల్ ప్రైస్లో సేల్కి అయితే ఇచ్చింది. అండ్ అదే కాకుండా పెట్టిన ప్రైస్లో కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందన్న, తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. డీజిల్ వేరియంట్ అన్న తక్కువ నడిచింది అండ్ అందుకే కాకుండా ఎక్సలెంట్ మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ బండి రీసెంట్గానే ఫుల్ సర్వీసింగ్ అయితే చేయడం జరిగిందని ఓనర్ అయితే చెప్తుండు. కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కారు ఉన్నా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క పిక్స్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి అన్న. అండ్ ఇంకా మన ఇన్స్టా పేజ్ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా ఫాలో అయితే కొట్టేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి ఫోర్డ్ ఫీస్టా టీడీసీఐ ఇంజన్ కార్ అన్న. ఫీస్టాలో టీడీసీఐ అనే వేరియంట్ కారు వచ్చరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చరికి అందులోనూ డీజిల్ బండి కాబట్టి మంచి మైలేజ్ మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఒరిజినల్ పెయింట్తో బండి అయితే అందుబాటులో అవుతుంది. రీసెంట్గానే సర్వీసింగ్ కూడా చేయించానని ఓనర్ అయితే చెప్తుండన్నా. సో బండి వచ్చరికి ఓవరాల్గా ఎండ్ టు ఎండ్ ఫుల్ కండిషన్లో అవుతుంది. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చరికి 2011 ఎండింగ్ మోడల్ కారణం 2011 ఎండింగ్ మోడల్ 2012 రిజిస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు. 12లో బండి రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. సో పేపర్ల వ్యాలిడిటీ వచ్చరికి 2027 వరకు పేపర్ల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 2027 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత కూడా మీరు 5 years పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక టైర్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లో వచ్చేసరికి 80% లైఫ్ అయితే ఉంది టైర్లది. ఓవరాల్గా బండి గుడ్ అవుట్లుక్ అయితే ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. లెదర్ సీటింగ్ ఉంది, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్ ఉందన్న. ఇంటీరియర్ పరంగా కూడా మంచి ఫీచర్స్ బండిలో అయితే ఉన్నాయి. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండు. వ్యాలిడిటీ మటుకు 2027 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. దాని తర్వాత కూడా మీరు 5 years పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను. ఇక నుంచి మీకోసం బ్యాక్ టు బ్యాక్ డైలీ 3 వీడియోస్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తానన్నా. అవి కూడా లో బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో కేవలం నీట్ కండిషన్లో ఉన్న కార్లే అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,45,000 అయితే చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,45,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. డీజిల్ బండి అన్న 2012 రిజిస్టర్డ్ మంచి కండిషన్లో బండి ఉంది అండ్ తక్కువ నచ్చింది. రీసెంట్గానే సర్వీసింగ్ కూడా చేయడం జరిగిందన్న. మీరు నేరుగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో బండి దగ్గర వెళ్ళి కండిషన్ మొత్తం చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 1,45,000లో కాస్త తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది. ఇక కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు శంకర్పల్లి నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న. వికారాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి వికారాబాద్ డిస్టిక్లోని శంకర్పల్లి అనే ఏరియా నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని కార్ దగ్గర తీసుకువెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్ పేపర్లని వెరిఫై చేసుకొని కార్ అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు, అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుందన్న. అండ్ మీరు ఓనర్కి సంప్రదించినట్లయితే బండి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్, ఏ డిస్టిక్, ఏ టౌన్ అనేది క్లారిటీగా ఇస్తాడు. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.